కాకరకాయ అబ్బా! చేదు అని కొని తీసుకురావడమే మానేశారు కదా! మీరు ఎంత టేస్టీ ఫుడ్ మిస్ అవుతున్నారో మీకే తెలియట్లేదు మరి. ఈసారి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు హాఫ్ కేజీ కాకరకాయలైతే ధైర్యం చేసి కొనేసి, ఈ కాకరకాయ ఎర్ర కారాన్ని తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ ఎర్ర కారం తయారు చేయటం కోసం చూపిస్తున్న విధంగా నేనైతే చిన్న కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయ ఎర్ర కారం కోసం చిన్న కాకరకాయలు కానీ లేదా మీడియం సైజ్ కాకరకాయలైతే చాలా బావుంటాయి. నెక్స్ట్ అయితే కాకరకాయలను 2 ముక్కలుగా కట్ చేసుకొని గింజలన్నీ తీసేసి ఉంచుకోవాలి. గింజలు తీసుకునేటప్పుడు కాకరకాయకు ఒక సైడ్ ఓపెన్, ఇంకొక సైడ్ క్లోజ్ ఉండేలా గింజలు నిదానంగా తీసుకోవాలి. ఒక సైడ్ క్లోజ్ ఉండటం వల్ల స్టఫింగ్ కాకరకాయలోనే ఉండి ఎర్రకారం కాకరకాయకు బాగా పడుతుంది. ఇప్పుడు ఎర్రకారం కోసం 8-10 వెల్లుల్లి, 5-6 తరిగించుకున్న ఆనియన్స్, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత రాళ్ళుప్పు, 2 టీ స్పూన్లంత కారం అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని స్మూత్ పేస్ట్ అయ్యేలా తయారు చేసుకోవాలి. రాళ్ళుప్పు లేకుంటే నార్మల్ ఉప్పుని కూడా వాడుకోవచ్చు. ఎర్రకారము కాకరకాయలు 2 రెడీ. కాబట్టి నెక్స్ట్ అయితే చూపిస్తున్న విధంగా ఎర్రకారాన్ని కాకరకాయల్లోకి స్టఫ్ చేసి ఉంచుకోవాలి. అన్ని ముక్కల్లోనూ స్టఫ్ చేయడం అయ్యాక నెక్స్ట్ అయితే ఫ్రై చేసేసుకోవటమే. ఇప్పుడు కూర తయారు చేయటం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్ అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ కూరకు ఆయిల్ ఎక్కువ అవసరము, వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యాక ముందుగా స్టఫ్ చేసి ఉంచుకున్న కాకరకాయలను వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. 15 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూడగా కాకరకాయలు లైట్ గా ఉడికింటాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్ కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు, 1 టీ స్పూన్ అంత కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకో 15-20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే కాకరకాయలు నీట్ గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఎర్రకారం పేస్ట్ ని వేసేసుకోవాలి. ఎర్రకారం వేసుకున్నాక అంతా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కూర ఆయిల్ ని ఇలా రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ చేస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఎర్ర కారం అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. సరే మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.